నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అద్భుతంగా జరుగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. వనపర్తి జిల్లా దావాజ్పల్లి గ్రామంలోని శ్రీ సాయి ఈశ్వర పిరమిడ్ లో ధ్యాన శిక్షణ, భగవద్గీత పారాయణం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా అమావాస్య ధ్యానం. ప్రకాశం జిల్లా కందుకూరులోని సరోజినీ నాయుడు నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ. వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఎంతో విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు సంగీత విద్వాంసులు గణేష్ బృందంచే నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులను ఆనందంలో ముంచెత్తింది. అనంతరం సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భీమనేని వంశీ కిరణ్, బుద్ధ సీఈఓ, క్వాంటమ్ ఫౌండేషన్ పులమర శెట్టి చంద్రశేఖర్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆత్మజ్ఞాన సందేశాలిచ్చారు. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో 6వ రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానంతో పాటు ఎంతో ఆనందాన్ని పంచాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గట్టిగా చప్పలు కొడదాం. పితామహ పత్రి గారికి ఉగాది సంబరాలకి ఎంతో బాగా జరుగుతుంది ఈ సంవత్సరం. అన్నిటికన్నా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి అద్భుతంగా సహకరిస్తుంది. వేడి లేదు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతో బాగా ప్రకృతి మాత సహకరిస్తుంది. ప్రకృతి మాత కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. సో ఉగాది గురించి చెప్పాలి. ఈరోజు కొత్త సంవత్సరం, మన తెలుగువారి సంవత్సరం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మార్పుకి స్వాగతం. మా వాసు డిసైడ్ చేశాడు అదే చెప్పాలని. మార్పుకి స్వాగతం. పిరమిడ్ ప్రపంచంలోకి వచ్చాక అందరూ నేర్చుకున్నది ఇదే, మార్పుని స్వాగతించడం. అది ఎలాగన్నా ఉండని ఆ మార్పుని మనం స్వాగతం చెప్పాలి. అది పాజిటివా, నెగిటివా, మంచిదా, చెడ్డదా అనవసరం. దానికి మనం వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ చెప్పిన తర్వాత మనం దాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవాలి. ముందే వెల్కమ్ చెప్పకపోతే నీవు ఎలా మారుతావు? కనుక మార్పుకి స్వాగతం చెప్పాలంటే మొట్టమొదటగా మీరు నెగిటివ్ని పాజిటివ్ చేయాలి. మీ దృక్పథాన్ని మార్చాలి. ఫస్ట్ మన దృక్పథం ఎవడో ఫీడ్ చేసింది. ఈ దృక్పథం అంతా రూల్ నెంబర్ 1, దృక్పథాన్ని మార్చాలి. మార్పుకి స్వాగతం చెప్పాలంటే మనం ఆల్రెడీ ఒక దృక్పథంలో ఉన్నాం, దాన్ని మార్చాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడికి రాగానే అందరి దృష్టి దేని మీద పడేది? పిరమిడ్ మీద పడుతుంది. ఓకే, అంతవరకు కరెక్ట్ కదా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చెప్పారు, చిచి ఇక్కడ దరిద్రం సార్, చేపల చెరువు వచ్చేసింది, ఇది పోవాలి, ఏదేదో చెప్తున్నారు. నేనేం చెప్పాను తెలుసా? మీరు దాన్ని అంగీకరించండి ఫస్ట్. అదేంటి సార్, అది ఇక్కడ ఎందుకు ఉండాలి సార్ అని అంటున్నారు. నేనేమన్నానంటే, అసలు దాన్ని తెచ్చింది ఎవరో మీకు తెలుసా? యూనివర్సే దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టింది. మన ఆనందం అంతా కూడా జీవిత ధ్యేయంలో వెళ్తే ఆటోమేటిక్గా మన ఆనందంలోకి వెళ్ళిపోతాం. అయితే ధ్యేయం ఏంటి
అని తెలుసుకోవడమే ఉంది. ఇందాక లక్ష్యం అన్నారే, నేను ఏం చేయాలి దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది అంటుండు. అయితే ధ్యేయం ఏంటి తెలుసుకుంటే చక్కగా మనకి ఆనందం అనేది వస్తుంది, ఆరోగ్యం అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది, విజయం అనేది వస్తుంది. ఇవన్నీ పక్కా వచ్చేస్తాయి. మన ధ్యేయం మీద మాత్రం గురి పెట్టగలగాలి. అయితే ముందు ధ్యేయం ఏంటో తెలుసుకోవాలి. మన ధ్యేయం ఏంటి, నేనేం చేయాలి? పత్రికారికి చాలా క్లియర్గా తెలిసిపోయింది ఆయన ధ్యేయం ఏంటో. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నారు. తర్వాత అది అవ్వనప్పుడు దాని గురించి ఎంతో ఆలోచించినప్పుడు ఈ లోపల ఎంతో ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా ఆయనకి ఒక పూర్తి అవగాహనతో మనం ఈరోజు అద్భుతమైనటువంటి మూమెంట్ ద్వారా ఎన్నో లక్షల మందికి ధ్యానాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. మనల్ని మనం మార్పు చేసుకుంటున్నాం. సో ధ్యేయము, జీవిత ధ్యేయము ఆధ్యాత్మిక సేవ. ఇప్పుడు సార్ ఉన్నారు, సూరారెడ్డి గారు, చక్కగా యంగ్స్టరు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు తనకి తన బిజినెస్ మీద పూర్తిగా పట్టు చేయడం కోసం దాని మీద దృష్టి పెట్టారు. ధ్యానం వచ్చారు, దాని మీద దృష్టి పెట్టారు, సపోర్ట్ చేస్తూ వచ్చారు కార్యక్రమాలు. కానీ ఇప్పుడు అనిపించింది తనకి, నేను పూర్తిగా ఈ ప్రాజెక్టులో దిగాలి అని ఎక్కడో మనకు అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు ధ్యానంలోకి వచ్చిన వెంటనే మొదట్లో తన బిజినెస్ మీద ఫోకస్ ఉండాలి అని బిజినెస్ చేస్తూ తనకు తోచినంతగా ఖచ్చితంగా సహాయం చేస్తూ ఆర్థిక సహాయం చేయడం అప్పటికి తనకి చేయాలనిపించింది చేస్తూ ఉన్నారు ఎక్కువగా. ఇప్పుడు ముందుకు రావాలి, రెంట్లోకి వచ్చి ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉండి మనం నడిపించాలని దానికి ఈరోజు అనుకున్నటువంటి తనకి వచ్చినటువంటి ఒక లక్ష్యం మారింది. ధ్యేయం అనేది ఎప్పటికప్పటికి మనం మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు కౌమార దశలో నీకు ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది, బట్ మనీ ఉండదు. సో అక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలంటే పెద్దల పర్మిషన్ కావాలి, చాలా ఇబ్బందులు పడాలి. ఓకే, వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీ దగ్గర డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, ఎనర్జీ ఉండదు. బట్ యవ్వనములో నీ దగ్గర సమయం ఉంది, డబ్బు ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. ఎనర్జీ, టైం అండ్ మనీ, ఈ మూడు నీ దగ్గర ఉన్నాయి. కానీ అప్పును అనుభవించకుండా మళ్ళీ చూద్దామని నీకు తెలియకనే 50 ఏళ్ళకి అడుగు పెట్టేస్తావు. వెనక్కి చూసుకుంటే అయిపోయింది, నీ కాలం అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేస్తావు? నువ్వు చేయవలసిన టైంలో చేయకపోతే ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా తిరిగి రాదు, అయిపోయిన వయసు తిరిగి రాదు. అందుకే పత్రిసార్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యువకులు ముందుకు రావాలి, ఫస్ట్ మీరు ధ్యానం చేయండి అయ్యా, నాకు పెద్దవాళ్ళతో పని లేదు అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. మేము ధ్యానం మొదలుపెట్టినప్పుడు మేము యువకులమే. 31 సంవత్సరంలో నేను ధ్యానం అడుగు పెట్టాను. మరి ఆనాటి నుండి ఈనాడు వరకు కంటిన్యూ అవుతున్నాను. ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, మై ఏజ్ ఈజ్ 65. బట్ ఎక్కడ నాకు యవ్వనం పోయిందన్న బాధ లేదు, వృద్ధాప్యం వచ్చిందన్న లేదు, చింత లేదు. ఎందుకు? చేయవలసిన టైంలో అన్నీ చేశాను. అప్పుడు ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఎంజాయ్ చేశాను, చేస్తాను కూడా. అందుకే ప్రతి మనిషి 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది బాగా వినండి. ప్రతి మనిషి కూడా 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నా జీవిత కాలంలో ఏమి చేశాను, చేస్తున్నాను, చేయబోతాను. నా జీవిత కాలంలో ఏమి చేశాను అంటే పాస్ట్ ఏం చేశాను, ప్రజెంట్ ఏం చేస్తున్నాను, ఏం చేయబోతాను. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానం గొప్పతనం గురించి పలు కథలు, పలు ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గాయానికి లోనైపోయి విపరీతంగా దుఃఖానికి గురైపోయినావు అంటే ఆయనకి బట్టలు కూడా చాకొచ్చినాయండి కట్టడానికి ఇంట్లో. అంటే అంత ఇదైపోయినాయండి కాదు. కానీ ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం ఉంటుంది కానీ కొడుకులకి తల్లిదండ్రుల మీద వ్యామోహం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా వ్యామోహం లేదు. ఇట్లనే ఒక ఆయన
మొన్న వచ్చినాడు, అది ఇది మాట్లాడుతూ మీ అమ్మ ఉందే అన్నాడు. అవును నాన్న ఉంది, ఇట్లానా మెత్తగా ఉంది, బాధేస్తుంది, నిస్సహాయంగా వాళ్ళు మంచం మీద ఉంటారు. మనమైతే సందులు వీధులు బజార్లు తిరుగుతాం, ఇంట్లో బయటికి తిరుగుతాం, మాట్లాడతాం, వండుకుంటాం, తింటాం, పెట్టుకుంటాం, వాళ్ళకి మనం పెడితేనే తింటారు, అది తినిపియాలి, ఏం కర్మ చూడు, ఏం చేస్తావు అన్నా. మీ అమ్మకి ఎన్నేళ్ళు అంటే నాకు అంత వాళ్ళ ఏళ్ళు నాకు తెలియవు అని. మీ అంటే 100 ఏళ్ళు దగ్గర మా నాయన కూటమాలు ఉన్నాడు అంటారు. మా నాన్న గట్టి ఉన్నాడు ఇక అంటారు. అంటే అప్పటికి ఏమని మన నాన్నను మన అమ్మను అనే ముందర మన పరిస్థితి ఏమి, వాళ్ళని అనేటప్పుడు మంది ఎట్లా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో అమావాస్య ధ్యానం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అమావాస్య ధ్యానానికి ఎంతో విశిష్ట ఉందని తెలిపారు. ఈ రోజు ధ్యానం చేస్తే మనిషి జీవితంలో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి పత్రిజీ చూపిన ధ్యాన బాటలో నడవాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. తెలుసుకో మరపోలేకని నీవు, మరపోలేకని నీవు, పయనించేవో మనుసా తెలుసుకో మరపోలేకని నీవు, మరపోలేకని నీవు. ఎచ్చట నుండియు ఇచ్చట మోస్తివి, ఎచ్చట నుండియు ఇచ్చట మోస్తివి, ఎచ్చట తెలియము నిరాక, ఇచ్చట నుండియు ఎచ్చటకో, ఇచ్చట నుండియు ఎచ్చటకో, ఎవరికి తెలియదో నీ గమ్యం, ఎవరికి తెలియదు నీ గమ్యం. వనపర్తి జిల్లా దావాజ్పల్లి గ్రామంలోని శ్రీ సాయి ఈశ్వర పిరమిడ్ లో శ్రీ వేదవ్యాస ఫౌండర్ నందప్రకాష్ బృందంచే భగవద్గీత పారాయణం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందప్రకాష్ బృందం గీతాయనం నుండి 108 శ్లోకాల తాత్పర్యం, వాటి అంతరార్థం చాలా చక్కగా వివరించారు. భగవద్గీత మనిషి జీవన శైలిని మారుస్తుందని, గీతను ఆచరిస్తే దుఃఖం, భయం నుండి విముక్తులై యోధులుగా జీవించవచ్చని వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు శారదమ్మ, చందులు చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జైపాల్ రెడ్డి, జెట్టి కూరుమూర్తి విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏమంటాడంటే కృష్ణ భగవానుడు, దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం కలగటం అన్నవి ఎంత సహజమో, దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం
కలగటం అన్నవి ఎంత సహజమో మరొక దేహాన్ని అంటే ఆత్మ మరొక దేహాన్ని అంటే దేహం అంటే శరీరము మరొక దేహాన్ని అంటే మరొక శరీరాన్ని పొందడము కూడా అంతే సహజం. ఆ విషయంలో ధీమంతుడైన వాడు మోహితుడు కాదు. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో 9 రోజుల ఉగాది జ్ఞాన ప్రవచనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుగుణ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. అలాగే మనసు అనే అంశం గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత సుగుణను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనము ఈ మనస్సు అనేది మనల్ని ఒక పని చేయనిదన్నమాట. ఎప్పుడు ఇది నెగిటివ్ వైపే లాగుతూ ఉంటుంది. అంటే మనము ఒక మంచి పని చేయాలనుకుంటాం, కానీ ఆ మనసుకు ఆ మంచి పని అనేది ఇష్టం ఉండదు. అంటే మనకు ఒక మంచి పని చేయాలి, నేను ధ్యానం చేయాలని కూర్చుంటాం, కానీ మనస్సు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకంటే ఆ మనస్సుకు ఒక మంచి పని చేయడం అనేది ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. అంటే మనం ఉన్నతంగా ఎదగాలన్నా, తర్వాత తక్కువగా పడిపోవాలన్నా కూడా ఈ మనసే కారణము. అంతే కదా, మనము ఒక ఉన్నత స్థితికి ఎదగాలన్నా కూడా మనము మన ఆలోచనలు ఉన్నతంగా పోవాలన్నా కూడా ఈ మనస్సు అనేది కారణం అన్నమాట. అంటే ఈ మనస్సు ఎప్పుడైతే నీ మనస్సు యొక్క నిజస్థితిని నీ మనస్సు యొక్క నిజస్థితిని అది ఏ విధంగా నిర్వీర్యం అవుతుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు నీ సంకల్ప శక్తిని నువ్వు గుర్తించగలుగుతావు. ప్రకాశం జిల్లా కందుకూరులోని సరోజిని నాయుడు నర్సింగ్ కాలేజీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాస మీద ధ్యాస అంట, అంతే అంతే ధ్యానమంట, కొంత కొంత ధ్యానమంట, ఎంతో ఎంతో లాభమంట. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో ఆలోచనలన్నీ తగ్గుతాయి, ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానం చేయడం అంటే మనలోని ఆంతరంగిక వైద్యుడిని మేల్కొల్పటం. ప్రతి వ్యక్తి లోపల వైద్యుడు ఉన్నాడు, బయట లేడు డాక్టర్, మన లోపల ఉన్నాడు. మనలోని ఆత్మ పదార్థమే మన యొక్క వైద్యుడు. ఆయన్ని మేలుకొల్పాలంటే ధ్యానము తప్పనిసరి. బెంగళూరు నగరం జయానగర్లో గల పిరమిడ్ ఆధ్యాత్మ ధ్యానాలయంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఎంతో ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలు, తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సత్సంగం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసన్న విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటామో అప్పుడు పరమాత్ముడిని దర్శించగలమని తెలిపారు. అలాగే ఎప్పుడు ఆనందంగా ఉంటామని, మనకు కావలసినవన్నీ దొరుకుతాయి అని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంతగా ఉన్నాడు శూన్యస్థితి. నువ్వు ఎప్పుడైతే శూన్యస్థితిలో ఉంటావో నువ్వు అంతర్గతంగా ఉండేటువంటి పరమాత్మను దర్శిస్తావు. అదే శూన్యం నుండి వచ్చింది. ఆ పరమాత్మ దర్శించడానికి జన్మరాహిత్యం కలిగి మనస వాచ కర్మ అన్నింటిలో సత్యంగా ధర్మంగా శాంతిగా అహింసా తత్వంలో జీవించేటువంటి ప్రేమ తత్వంలో జీవించేటువంటి శక్తిని కలిగి ఎప్పుడు ఆ శక్తి కలుగుతుందో నువ్వు ఎలా ఉంటావు? ప్రతి సెకండ్ ఆనందంగా ఉంటావు. ఎప్పుడు ప్రతి సెకండ్ ఆనందంగా ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది? ధైర్యం వస్తుంది, వాక్శుద్ధి కలుగుతుంది, నీ వాక్యే ఒక వేదం అవుతుంది. ఎప్పుడు వేదమైందో నీకు కావాల్సినవన్నీ అన్ని ఐశ్వర్యాలు వస్తూ ఉంటాయి. నువ్వు అడగన అవసరమే లేదు. భగవంతునికి తెలియదా నీకేమి ఇవ్వాలో, నువ్వు ఎలా ఉన్నావో అన్నీ ఆయనకు తెలుస్తుంది. పక్కలోనే ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉంటావు నేను తప్పు చేస్తే ఎవరు చూస్తున్నాడు అని. భగవంతుడు ప్రతి అణువులోనూ ఉంటాడు. ప్రతి అణువులో ఉన్నప్పుడు ఆ భగవంతుని నువ్వు దర్శించే విధానం కావాలి. దర్శించే విధానం కాబట్టి నువ్వు కూడా సూక్ష్మ బుద్ధిని వికసింప చేసుకోవాలి. నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 2000 గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. రంగారెడ్డి జిల్లా యలాల్ మండలంలోని రాఘవరావు గ్రామంలో ఇంటింటా పాఠశాలలో కరపత్రాలను పంచి ధ్యాన శిక్షణ ఇచ్చి ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతను తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి, గుండం శైలజ, వెంకటేష్, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధనం ఎంతో చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అశ్విత్ నారాయణ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో శ్రీ శారదా రామకృష్ణ ధ్యాన ఆశ్రమం 39వ వార్షికోత్సవ సంబరాలు, అలాగే షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవం మార్చి 21, 22 తేదీలలో జరగనున్నాయి. మార్చి 21 ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు ఆధ్వర్యంలో ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. మార్చి 22 ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాదయోగి గణేష్ బృందంచే సంగీత ధ్యానం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 9 గంటలకు శాకాహార ర్యాలీ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆత్మరామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుక మార్చి 23న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్, ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొంటారు. ధ్యానులకు అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించింది ఆత్మరామ పిరమిడ్ ధ్యాన మందిరం కమిటీ. పిఎంసి
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.